హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించి ఎప్పటికప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్స్ పథకాలకి సంబంధించి మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. అలాగే మరో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అందరికీ రీచ్ అవ్వాలంటే మీరు ఇచ్చే లైక్ ద్వారా అయితే ఇది మరింతమందికి అయితే రీచ్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్దాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకైతే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రతి నెల ఒక్కొక్కరికి గాను 1500 రూపాయలు అయితే వేయబోతున్నట్లుగా మనకైతే ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రిలీజ్ చేసింది. దీనికి గాను సంబంధించిన దరఖాస్తు ఏ విధంగా పెట్టుకోవాలనే పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఇప్పటికే పెన్షన్ పెంచి పంపిణీ అయితే ప్రారంభించింది. అలాగే డిఎస్సికి సంబంధించి కసరత్తు మొదలైంది. అన్నా క్యాంటీన్లు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, నైపుణ్య గణన, ఉచిత ఇసుక విధానం ఇలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా మరో పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో ప్రకటించిన విధంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా అమలు చేయాలని భావిస్తోంది. దీనికి సంబంధించి ఇక డాక్యుమెంట్లు కూడా రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలోనే ఆడబిడ్డ నిధి క్రింద ప్రతి నెల 18 ఏళ్లు నిండిన ప్రతి యువతి అలాగే మహిళలకు నెలకు గాను 1500 అకౌంట్లో జమ చేసేందుకు కసరత్తు చేస్తోంది. సూపర్ 6 హామీల్లో భాగంగా త్వరలో విడుదలయ్యే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ప్రతి మహిళకు గాను నెలకు 1500 రూపాయల చొప్పున మంజూరు చేయడం జరుగుతున్నది. దరఖాస్తుకు ముందస్తుగా రెడీ చేసుకోవాల్సిన ధ్రువపత్రాల వివరాలకు కూడా ప్రస్తావించడం అనేది జరిగింది. ప్రతి మహిళలకు గాను 18 సంవత్సరాల వయసు దాటాలని ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, పుట్టిన తేదీ ధ్రువపత్రం, అలాగే మహిళల పేరుతో బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డుతో మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. ఇక పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు 2 కావాల్సి ఉంటుంది అని తెలపడం అనేది జరిగింది. ఇక ప్రభుత్వం వచ్చే నెలలో ఈ పథకానికి సంబంధించి ప్రారంభించే కసరత్తు అనేది చేస్తున్న నేపథ్యంలో సూపర్ 6 పథకం క్రింద కూటమి ఎన్నికల సమయంలో 6 హామీలను అయితే ఇచ్చింది. అందులో ఈ ఆడబిడ్డ నిధి కూడా ఉంది. ఈ పథకం క్రింద 18 ఏళ్ల వయసు దాటి ఉండాలని, 59 సంవత్సరాల వరకు మహిళలకు ఈ పథకం ద్వారా డబ్బుల్ని ప్రతి నెల అకౌంట్లో జమ చేస్తారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న మహిళలను బలోపేతం చేయడమే ఏపీ మహిళా ఆర్థిక సహాయ పథకం లక్ష్యం అంటోంది కూటమి ప్రభుత్వం. ఈ ఆడబిడ్డ నిధి పథకం క్రింద ప్రతి నెల లబ్ధిదారులకు 1500 రూపాయల చొప్పునైతే డీబీటీ మోడ్ ద్వారా నేరుగా లబ్ధిదారుడి బ్యాంక్ అకౌంట్లోకి అయితే జమ చేయబోతున్నారు. ఇది ముఖ్యంగా గమనించండి. దీనికి సంబంధించి ఇక పైన చెప్పిన విధంగా ఏ డాక్యుమెంట్లు అయితే అవసరమన్నవి అవి ముఖ్యంగా రెడీ చేసి అయితే పెట్టుకోవాల్సిందిగా ఇక మనకి ఒక లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం అనేది జరిగింది. దీనికి సంబంధించి వచ్చే నెల ఏదైతే ఆగస్టు నుంచి అయితే ఈ పథకానికి సంబంధించి పూర్తి క్లారిటీ అనేది రాబోతోంది. దీనికి సంబంధించి ఆగస్టు నెలలో అయితే ఈ పథకాన్ని ప్రారంభించబోతున్న నేపథ్యంలో ఇక త్వరలోనే దీనికి సంబంధించి సర్వే అనేది చేయబోతున్నారు. అలాగే ఇక ఎలిజిబిలిటీకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్న వారినైతే ఈ పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీగా గుర్తించి వారినైతే ఇక లబ్ధిదారులుగా గుర్తించడం అనేది జరుగుతున్న నేపథ్యంలో మనకి ఈ విధమైన ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అనేది జరిగింది. కాబట్టి ముఖ్యంగా దీనికి సంబంధించిన లబ్ధిదారులు ఏవైతే ఈ పైన చెప్పబడిన అర్హతలు కలిగిన వారు అలాగే ఇంట్రెస్ట్ ఉన్నవారు తప్పకుండా ముందస్తుగా అయితే డాక్యుమెంట్లను అయితే రెడీ చేసుకోండి. ఇక ఎప్పుడు అనేది మనకి సర్వే మొదలు పెడతారన్న ఇంపార్టెంట్ అప్డేట్ అయితే త్వరలోనే రాబోతున్న నేపథ్యంలో అటువంటి మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ ఎప్పుడు వచ్చినా మన ఛానల్ అయితే పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే మాత్రం వెంటనే ఒక లైక్ ఇచ్చి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.